సముద్రంలో ఉండే నీరు ఎందుకు ఉప్పుగా ఉంటుందో తెలుసా? సముద్రంలో ఉన్న ఉప్పునంతా తీసి భూమిపై కనుక పరిస్తే ఒక 500 అడుగుల ఎత్తు వరకు అయితే జమ అవుతుంది. ఈ ఉప్పు ప్రధానంగా మనకు వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ వల్ల వర్షం పడినప్పుడు ఈ వర్షం నీరు అనేది కొంచెం యాసిడ్గా మారుతుంది. ఈ నీరు రాళ్లపై పడినప్పుడు రాళ్లలో ఉండే సోడియం ఇంకా క్లోరైడ్ అనే ఖనిజాలు అయితే కరిగి నదుల గుండా ప్రవహించి సముద్రాలలో కలుస్తాయి. అంతేకాకుండా సముద్రాల్లో ఉండే అగ్నిపర్వతాలు కూడా వాటిలో ఉండే ఖనిజాలను సముద్రంలోనికి నిరంతరం విడుదల చేస్తూనే ఉంటాయి. సూర్యుడి వేడికైతే సముద్రంలో ఉన్న నీరైతే ఆవిరవుతుంది, కానీ సముద్రంలో ఉన్న ఉప్పు మాత్రం ఆవిరవ్వదు. ఎందుకంటే ఉప్పు అనేది వెయిట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆ ఉప్పు అయితే ఆవిరవ్వదు. ఇది కొన్ని బిలియన్ ఇయర్స్గా ఇలానే జరుగుతుంది కాబట్టి ఉప్పు అనేది సముద్రాలలో పేరుకుపోయి ఉంది. మరి నదులలోని నీరెందుకు ఉప్పుగా ఉండేయని చెప్పి మీరైతే ఒక క్వశ్చన్ అడగవచ్చు. ఎందుకు అనంటే నదులలోని నీరైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాటికి చిన్న చిన్న పిల్ల కాలువలు వచ్చి కలుస్తూ ఉంటాయి కాబట్టి వాటిలోని మినరల్స్ కూడా కలుస్తాయి. దీనివల్ల ఆ నీరైతే ఉప్పుగా ఉండదు. కానీ సముద్రం నీరు అలా కాదు, దానికి బయటికి వెళ్ళడానికి వేరే ఛాన్స్ లేదు. కాబట్టి అక్కడ నీరైతే ఉప్పుగా మారిపోయి ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.